వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఆన్లైన్లో ఓటుని ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం voters.eci.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఆన్లైన్లో మనం ఓటర్ ఐడి నమోదు చేసుకోవడం కోసం మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సాఫ్ట్ కాపీ కావాలి. అలాగే ఏజ్ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఏజ్ ప్రూఫ్కి 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డు సరిపోతుంది. ఇవి రెండు జెరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం సిగ్నేచర్ చేసి మళ్ళీ దాన్ని ఫొటోస్ తీసుకోవాలి. ఇవి సిద్ధంగా ఉంటే మన వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. voters.ec.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కొత్తగా మనం నమోదు చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా మనం సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అవ్వడం కోసం మనకి రైట్ సైడ్ 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి లాగిన్, రెండోది సైన్ అప్. ముందుగా మనం సైన్ అప్ బటన్ క్లిక్ చేయాలి. సైన్ అప్ కోసం మన మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ముందుగా మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కాలం ఈమెయిల్ అడ్రస్, ఇది ఆప్షనల్, మీరు ఇస్తే అవ్వచ్చు లేకపోతే లేదు. తర్వాత పైనుండి కోడ్ని కింద మీరు టైప్ చేయవలసి ఉంటుంది. టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్ అనే ఐకాన్ ఉంటుంది. అక్కడ మనం ఫిల్ ఫామ్ 6 అనే దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీన్ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేశారు, లైక్ ABCD. ఓకే, ముందుగా మనం ఒక సెక్షన్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాతే రిమైనింగ్ రెండో సెక్షన్లో ఉన్న డీటెయిల్స్ మనం ఇవ్వగలం. సో ముందుగా సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ ఏసీ మీన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఇక్కడ మనం చూడండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది క్లిక్ చేయండి. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అందులో అగైన్ మీరు డిస్ట్రిక్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు అవైలబుల్గా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. సో నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు జస్ట్ అక్కడ ఏ నియోజకవర్గమో ఆ నియోజకవర్గాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. మొదటి సెక్షన్లో ఉన్న డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ కొడితే మనకి ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అంటే అది సెక్షన్ B. ఇది ఈ పర్సనల్ డీటెయిల్లో మనం పైన మన నేమ్ ఇంక్లూడింగ్ సర్నేమ్ ఫస్ట్ మీరు టైప్ చేసేవచ్చు, లేదు అంటే సర్నేమ్ సెపరేట్గా టైప్ చేయండి. ఇది మోస్ట్ ప్రాబబ్లీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. కిందని రీజనల్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, మీరు అక్కడ ఏం చేయవసరం లేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, మనం ఆల్రెడీ సిద్ధంగా ఉంచుకున్న ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీకు ఆ ఫోటో డిస్ప్లే అవుతుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. C సెక్షన్లో మనం నేమ్ అండ్ సర్నేమ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది రిలేటివ్స్, అంటే మీ ఇంట్లో ఉన్న లెవెల్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అక్కడ ఫాదర్ అయితే ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్. సో ఇలా మనం ముందుగా నేమ్ అండ్ సర్నేమ్ టైప్ చేస్తే సరిపోతుంది. ఇంకేం డీటెయిల్స్ ఇవ్వవసరం లేదు. ఇక్కడ ఈ సెక్షన్లో మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా మీ మొబైల్ నెంబరు టైప్ చేయండి. అలాగే సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి ఉంటుంది, సెల్ఫ్ క్లిక్ చేసుకోండి. అక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఈ సెషన్లో మీరు ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనే కాలంలో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఈ సెక్షన్లో మీరు జెండర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మేల్, ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్ ఏదైతే అది మీరు క్లిక్ చేయొచ్చు.
ఈ సెక్షన్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా 7Aలో డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి. తర్వాత 7Bలో డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, 10th క్లాస్ జెరాక్స్ ఆర్ ఇండియన్ పాస్పోర్ట్ ఏదైనా మీరు ప్రూఫ్ కింద ఇవ్వచ్చు. మీరు ఏదైతే ప్రూఫ్ కింద ఇస్తున్నారో ఆ ప్రూఫ్ను మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ కిందని అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైతే మీరు మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సెక్షన్లో మీరు ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ అగైన్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు మనకి. ఆ ఆప్షన్స్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఆధార్ కార్డ్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అందరికీ దీన్ని మీరు చూస్ చేసుకోవడం బెస్ట్. వన్స్ ఆధార్ కార్డు చూస్ చేసుకున్న తర్వాత కింద మీకు అగైన్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇందాక రెడీ చేసుకున్న సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీరు సిగ్నేచర్ పెట్టి ఫోటో తీసి ఉంచుకున్నారు కదా, సేమ్ అదే ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఐ సెక్షన్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ దీన్ని స్కిప్ చేసేయవచ్చు. అలాగే జేలో ప్రీవియస్గా మనం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్కి సంబంధించి మన దగ్గర ఏమైనా వాళ్ళ ఓటర్ ఐడి డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. అదర్వైజ్ నెక్స్ట్ బటన్ కొట్టేయవచ్చు. ఈ రెండు కూడా ఆప్షనల్ కాలమ్స్. ఈ సెక్షన్లో మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విలేజ్లో ఉంటున్నారు, లేదంటే ఏ టౌన్లో ఉంటున్నారు, అది ఏ స్టేట్కి సంబంధించింది, ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించింది, అలాగే మీరు ఎప్పటి నుండి అక్కడ ఉంటున్నారు, ఇక్కడ మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. కిందని ఆ ప్లేస్ ఏ ఊరైతే ఆ ఊరు, లేదంటే ఏ టౌన్ అయితే ఆ టౌన్ నేమ్ రాయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఎల్ సెక్షన్లో మీకు పైన కనిపిస్తున్న కోడ్ జస్ట్ కిందని ఎంటర్ చేయండి. తర్వాత మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇలా ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేయవలసి ఉంటే కీప్ ఎడిటింగ్లోకి వెళ్ళండి. లేదా అంతా క్లియర్గా ఉంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉండాలి. ఒకవేళ బయటకు కానీ వచ్చేసి ఉంటే అగైన్ మీకు ఉన్న ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వండి. ఒక విండో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్ సర్వీసెస్ అని ఉంది కదా, అక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్కి వచ్చిన రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. అలాగే స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది. ఓటు పొందడం మన హక్కు, దానిని సక్రమంగా వినియోగించుకోవడం మన బాధ్యత. సక్రమంగా మన ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. జై హింద్.